మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలోని గ్రీకు రాయబారి మెగస్తనీసు రచించిన గ్రంథం ఏది? జియోగ్రఫీ, ఇండికా, నేచురల్ హిస్టరీ, ది పెరిప్లన్ ఆఫ్ ఎరిత్రియన్ సీ. సమాధానము ఇండికా. యశోధర్ముడు అనే ఇక్ష్వాకు రాకుమారుడు దక్షిణాదికి వలస వచ్చి ప్రతీపారపుర రాజ్యం స్థాపించినట్లు తెలియజేసే గ్రంథం ఏది? ధర్మామృతం, విమానవత్తు, రాజవళికథ, మహావంశం. సమాధానము ధర్మామృతం. కోసలరాజు కులగురువైన బావరి దక్షిణ దేశానికి వచ్చి అస్సకములక రాజ్యాల సరిహద్దుల్లో గోదావరి నది మీద ఆశ్రమం నిర్మించుకొని విద్యాబోధన చేసినట్లు తెలుపు బౌద్ధ గ్రంథం ఏది? విమానవత్తు, సుత్తనిపాతం, ధర్మామృతం, చిత్తశుద్ధి ప్రకరణము. సమాధానము సుత్తనిపాతం. బుద్ధునికి సమకాలీకుడైన సూత్రకారుడు? బావరి. అపస్తంభుడు, బోధాయనుడు, బుద్ధఘోషుడు. సమాధానము బావరి. విమానవత్తు భాష్యం ప్రకారం అస్సకరాజుకు బౌద్ధమతం ఇచ్చిన బుద్ధుని ప్రధాన శిష్యుడు ఎవరు? మహాదేవ భిక్షువు. బావరి. మహాకాత్యాయనుడు, అపస్తంభుడు. సమాధానము మహాకాత్యాయనుడు. బౌద్ధమత ప్రచారానికి అశోకుడు మహిష మండలానికి ఏ బౌద్ధచార్యుడిని పంపినాడు? బుద్ధఘోషుడు. ధర్మకీర్తి, మహాకాత్యాయనుడు, మహాదేవ భిక్షువు. సమాధానము మహాదేవ భిక్షువు. ఆంధ్రదేశంలో మొట్టమొదటి బౌద్ధ భిక్షువు ఎవరు? అపస్తంభుడు, మహాకాత్యాయనుడు, బుద్ధఘోషుడు, మహాదేవ భిక్షువు. సమాధానము మహాదేవ భిక్షువు. అమరావతిలో చైత్యవాద బౌద్ధమును స్థాపించినవారు ఎవరు? మహాదేవ భిక్షువు, బుద్ధఘోషుడు, ధర్మకీర్తి, ఆర్యదేవుడు. సమాధానము మహాదేవ భిక్షువు. వసుద్ధిమాగ అనే బౌద్ధ గ్రంథమును రచించినది ఎవరు? బుద్ధఘోషుడు, ధర్మకీర్తి, ఆర్యదేవుడు, దిజ్ఞాగుడు. సమాధానము బుద్ధఘోషుడు. ప్రమాణకీర్తిక, న్యాయబిందు అనే గ్రంథాలను రచించినది ఎవరు? బుద్ధఘోషుడు, ఆర్యదేవుడు, ధర్మకీర్తి, దిజ్ఞాగుడు. సమాధానము ధర్మకీర్తి. సింహాళం నుండి హీనయాన బౌద్ధ గ్రంథాలను నాగార్జున కొండకు తెచ్చిన బౌద్ధాచార్యుడు ఎవరు? మహాదేవ భిక్షువు, బుద్ధఘోషుడు, ధర్మకీర్తి, దిజ్ఞాగుడు. సమాధానము బుద్ధఘోషుడు. ఆంధ్రప్రదేశ్లో అమరావతి స్తూపంను నిర్మించినవారు ఎవరు? మహాదేవ భిక్షువు, బుద్ధఘోషుడు, మహాకాత్యాయుడు, ఆచార్య నాగార్జునుడు. సమాధానము మహాదేవ భిక్షువు. తన జీవిత చరమదశలో వేంగి విహారంలో నివసించిన బౌద్ధాచార్యుడు ఎవరు? భావవివేకుడు, ఆర్యదేవుడు, దిజ్ఞాగుడు, బుద్ధఘోషుడు. సమాధానము దిజ్ఞాగుడు. ధాన్యకటక విహారంలో నివసించిన బౌద్ధాచార్యుడు ఎవరు? మహాదేవ భిక్షువు, భావవివేకుడు, ఆర్యదేవుడు, దిజ్ఞాగుడు. సమాధానము భావవివేకుడు. రాజుముఖాన్ని నాణేలపై ముద్రణ వేయించిన శాతవాహనరాజు ఎవరు? గౌతమిపుత్ర శతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, అపిలకుడు, శ్రీముఖుడు. సమాధానము యజ్ఞశ్రీ శాతకర్ణి. ఆంధ్రుల చరిత్రలో నాణేలు ముద్రించి మొదటి రాజవంశం ఏది? ఇక్ష్వాకులు, శాతవాహనులు, ప్రాచీన పల్లవులు, విష్ణుకుండినులు. సమాధానము శాతవాహనులు. రణగోభద్ర, రణగోస్వామి అనే పేరున్న నాణేములు ఏ శాతవాహన రాజువి? కృష్ణుడు, శ్రీముఖుడు, గౌతమీపుత్ర శాతకర్ణి.
మొదటి పులోమావి. సమాధానము: శ్రీముఖుడు. ఏ శాతవాహను రాజు కాలంలో ఆంధ్రలో భాగవతం ప్రవేశపెట్టబడింది? కృష్ణుడు. అపిలకుడు. కుంతల శాతకర్ణి. వేదశ్రీ. సమాధానము: కృష్ణుడు. నాసిక్ బౌద్ధ సన్యాసుల సంక్షేమము కోసం ధర్మమహాసూత్ర అనే అధికారులను నియమించిన శాతవాహన రాజు? అపిలకుడు. శ్రీముఖుడు. యజ్ఞశ్రీ శాతకర్ణుడు. కన్హ. సమాధానము: కన్హ. రాజన్యశ్రీ శాతకర్ణి అనే బిరుదుగల శాతవాహన రాజు? రెండవ శాతకర్ణి. మొదటి శాతకర్ణి. హాలుడు. కుంతల శాతకర్ణి. సమాధానము: రెండవ శాతకర్ణి. ఏ శాతవాహనరాజు నాణేములపై పాటలీపుత్ర చిహ్నంను ముద్రించాడు? స్వాతికర్ణి. కుంతల శాతకర్ణి. మొదటి పులోమావి. రెండవ పులోమావి. సమాధానము: మొదటి పులోమావి. కనిష్కుడికి సమకాలీకుడైన శాతవాహనరాజు? శివస్వాతి. కుంతల శాతకర్ణి. హాలుడు. యజ్ఞశ్రీ శతకర్ణి. సమాధానము: శివస్వాతి. ఆంధ్రుల చరిత్రలో ఏ రాజుల కాలంలో మొదటగా వృత్తులను బట్టి కుల వ్యవస్థ ఏర్పడింది? ప్రాచీన పల్లవులు. ఇక్ష్వాకులు. విష్ణుకుండినులు. శాతవాహనులు. సమాధానము: శాతవాహనులు. శాతవాహనుల కాలంలో ధనరూపంలో వసూలు చేసే భూమి శిస్తు ఏమని పిలిచేవారు? మేయం. కరుకర. మక్తా. హిరణ్యం లేది దేయం. సమాధానము: హిరణ్యం లేది దేయం. శాతవాహనుల కాలంలో ధాన్యరూపంలో వసూలు చేసే భూమి శిస్తు ఏమని పిలిచేవారు? మేయం. మక్తా. హిరణ్యం. దేయం. సమాధానము: మేయం. శాతవాహనులు ఏ నగరమును టంకశాల నగరమని మల్లంపల్లి సోమశేఖరవర్మ వ్యాఖ్యానించారు? విజయపురి. గుమ్మడిదుర్రు. అమరావతి. కొండాపూర్. సమాధానము: కొండాపూర్. హుయాన్ తసాంగ్ ప్రకారము అశోకుడు ఆంధ్రప్రదేశ్లోని ఈ క్రింది వాటిలో నిర్మించని బౌద్ధ స్థూపము? సాలిహుండం. అమరావతి. ఆదుర్రు. గుంటుపల్లి. సమాధానము: గుంటుపల్లి. విమానవత్తు భాష్యం ప్రకారం అస్సక రాజుకు బౌద్ధమంతం ఇచ్చిన బుద్ధుని శిష్యుడు ఎవరు? బావరి. మహకాత్యాయనుడు. మహదేవ భిక్షువు. బుద్ధఘోషుడు. సమాధానము: మహకాత్యాయనుడు. మహిషమండలానికి అశోకుడు పంపిన బౌద్ధ భిక్షువు ఎవరు? బావరి. మహాకాత్యాయనుడు. బుద్ధఘోషుడు. మహదేభిక్షువు. సమాధానము: మహదేభిక్షువు. సింహళ గ్రంథం మహావంశంలో పేర్కొన్న పల్లవ బొగ్గ వర్ణన ఏ ప్రాంతానికి సరిపోతుంది? రేనాడు. వేంగినాడు. పాకనాడు. పలనాడు. సమాధానము: పలనాడు. భిన్నమైన దానిని గుర్తించుము. సోపార. కళ్యాణ్. భరుకచ్చం. మైసోలియా. సమాధానము: కళ్యాణ్. బౌద్ధ శాఖ అయిన ధర్మోత్తరీయుల శాఖ ఎక్కడ వర్ధిల్లింది? సోపార. నాసిక్. కార్లే. అమరావతి. సమాధానము: సోపార. గోబద, సమగోప అనే పేర్లు గల శాతవాహన పూర్వరాజుల నాణేములు ఎచ్చట లభించాయి? అమరావతి. కోటిలింగాల. గుంటుపల్లి. విజయపురి. సమాధానము: కోటిలింగాల. శాతవాహయుగంలో శ్రేణులు అనగా ఏమి? పన్నులు. రాజ్య విభజన. వృత్తి సంఘాలు. ఘటికాస్థానాలు. సమాధానము: వృత్తి సంఘాలు. అమరావతి స్తూపంపై కనిపించిన తెలుగు పదం ఏమిటి? జాణ.
నాగబు, పెంట, అంధక. సమాధానము నాగబు. శాతవాహనుల కాలంలోని ఏ బౌద్ధ క్షేత్రంలోని ఇసుక రాతి స్తంభంపై బ్రాహ్మిలిల్పిలో నాగగోపికయాని ఉంది? కొండాపూర్, అమరావతి, కోటిలింగాల, గుంటుపల్లి. సమాధానము కోటిలింగాల. నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే సామెత ఏ మత సంస్కరణ వల్ల పుట్టిందని భావిస్తున్నారు? బౌద్ధం, శైవం, వైష్ణవం, జైనమతం. సమాధానము జైనమతం. కన్హేరి శాసనమును వేయించిన శాతవాహన రాజు ఎవరు? శ్రీముఖుడు. గౌతమిపుత్ర శాతకర్ణి. రెండవ శాతకర్ణి. కృష్ణుడు. సమాధానము కృష్ణుడు. భిన్నమైన దానిని గుర్తించండి. సాలిహుండం, భట్టిప్రోలు, గుమ్మడి దుర్రు, దానవులపాడు. సమాధానము దానవులపాడు. ఈ క్రింది వాటిలో శాతవాహనిహార అనే ప్రదేశమును పేర్కొన్న శాసనము ఏది? మాకదోని, హిరహడగళి, నాసిక్, నానాఘట్. సమాధానము మాకదోని. శాతవాహాని రగ్ధ అనే పేరుతో ప్రదేశమును పేర్కొన్న శాసనము ఏది? కన్షేరి, అమరావతి, నానాఘాట్, హీ రహడగళ్ళి. సమాధానము హీ రహడగళ్ళి. ఆంధ్రలో లభ్యమైన మొదటి శాతవాహన అయిన అమరావతి శాసనం వేయించిన శాతవాహన రాజు ఎవరు? కృష్ణుడు. వాసిష్ఠ పులోమావి. యజ్ఞశ్రీ శాతకర్ణి. రెండవ శాతకర్ణి. సమాధానము వాసిష్ఠ పులోమావి. ఈ క్రింద శాసనంలో ఆంధ్రపదం ముఖ్య పట్టణం ధాన్య కటకమని చెప్పబడింది ఏమి? మాకదోని, మైదవోలు, అమరావతి, గుంటుపల్లి. సమాధానము మైదవోలు. ధన్నుక, కాసాకర, తెసకార మొదలైన శ్రేణులను పేర్కొన్న శాసనాలు ఏవి? గుంటుపల్లి, నాసిక్, అమరావతి, జున్నార్. సమాధానము జున్నార్. కర్నూలులోని ఏ ప్రాంతంలో పాత రాతియుగ మానవాళ్లు లభించినవి? కర్నూలు, ఆత్మకూరు, బిల్లసుర్గం, గిద్దలూర్. సమాధానము బిల్లసుర్గం. నేరస్తులను చెట్లకు ఉరితీసే వారని తెలుపుచున్న గ్రంథం ఏది? గాథా సప్తసతి, బృహత్కథ, లీలావతి కావ్యం, కాతంత్ర వ్యాకరణం. సమాధానము గాథా సప్తసతి. శాతవాహనుల కాలం నాటి దక్షిణ దేశపు మార్గాలను పేర్కొన్న గ్రంథం ఏమిటి? ఇండికా, పెరిప్లస్, అర్థశాస్త్రం, గాథా సప్తసతి. సమాధానము అర్థశాస్త్రం. ప్రముఖ జైనాచార్యుడు కొండకుందనాచార్యుడు ఏ జైన శాఖకు చెందినవాడు? శ్వేతాంబర, దిగంబర, మూల సంఘం. ఏది కాదు? సమాధానము దిగంబర. చౌముఖ శిల్పాలు ఏ మతంకు సంబంధించినవి? శైవం, బౌద్ధం, వైష్ణవం, జైనం. సమాధానము జైనం. తాంత్రిక విద్యను, యుక్రికో ఆరాధనలను ప్రవేశపెట్టిన జైన శాఖ ఏమిటి? దిగంబర, శ్వేతాంబర, మూల సంఘం, యాపనీయులు. సమాధానము యాపనీయులు.